హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనుజ భరణి మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్లో ఒక అద్భుతమైన సంఘటన అయితే చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. ఇంతకీ ఏమైంది అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే భరణి ఈ వారం ఎలా అయినా కూడా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇదే చివరి క్యాప్టెన్సీ అంటూ బిగ్ బాస్ కూడా చెప్పేశాడు. అయితే అనూహ్యంగా టాస్క్లో ఎంత పోరాడినా కూడా గౌతమ్ చేతిలో భరణి ఓడిపోవడంతో ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో భరణి చాలా కృంగిపోతున్నాడు గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా తన కూతురు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కోరిన కోరిక, నాన్న నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అని అన్నది. కానీ ఆ క్యాప్టెన్ని అవ్వలేకపోయాడు. దీంతో బాధపడుతూ ఉండటంతో భరణి వద్దకు వచ్చిన తనూజ చాలా గొప్ప మాటలు చెప్పి భరణిని అయితే మోటివేట్ చేయడం జరిగింది. నాన్న మీరెందుకు బాధపడుతున్నారు, అమ్మాయికి ఇచ్చారు కదా అనేసి ఒక మాట కోసం క్యాప్టెన్ అవ్వడానికి శతవిధాల ప్రయత్నం చేశారు, టాస్క్ కూడా బాగా ఆడారు. ఏదో పొరపాటున ఓడిపోయారు, కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయ్యారు. అంతటితో మీ ప్రయాణం బిగ్ బాస్ హౌస్లో ముగిసిపోలేదు. కెప్టెన్సీ ఏముంది, కప్పు కదా ఇంపార్టెంట్. ఆ కప్పు కొట్టుకొని మీరు ఇంటికి వెళ్ళారనుకో, ఈ కెప్టెన్సీ అనేది కూడా జుజుబీ లాంటిదే. కెప్టెన్సీ ఎలాగూ ఇక అయిపోయింది కాబట్టి మీ ఎయిమ్ కప్పు పైన ఉండాలి. మీరు అలా డల్గా కూర్చొని ఉంటే నాకు చూడటానికి కూడా నచ్చటం లేదు. మంచిగా యాక్టివ్గా ఉండండి, కప్పు కోసం గురి పెట్టండి, అది ఎలా చేరుకోవాలో ఆలోచించి దానికి తగ్గ ప్రణాళికలు వేయండి. కానీ ఇక్కడే ఆగిపోయి క్యాప్టెన్ కాలేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు అంటూ తనూజ అయితే భరణితో చెప్తుంటే భరణి కూడా అవును తనూజ, నేను కూడా ఇక అదే అనుకుంటున్నాను. ఇక నా ఎయిమ్ కప్పే, టైటిల్తోనే ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ భరణి అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా భరణి బాధపడుతుంటే తనూజ భరణి వద్దకు వెళ్ళి చెప్పిన ఈ గొప్ప మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.